మనోజ్ ఫోన్లో ఉన్న కల్పన ఫోటో చూసి కల్పనకు ఫోన్ చేసి నిజం తెలుసుకుని మనోజ్ రోహిణి నాటకాన్ని బయటపెట్టిన బాలు. షాక్లో ప్రభావతి. ఇంతకు మనోజ్ ఫోన్లో కల్పన ఫోటోని ఇప్పుడు బాలు ఎలా చూశాడు? మరి కల్పనకు బాలు ఫోన్ చేయడానికి కల్పన ఫోన్ నంబర్ బాలు దగ్గర ఉందా? మరి కల్పన ద్వారా బాలు ఏం నిజాన్ని తెలుసుకున్నాడు? మనోజ్ రోహిణి నాటకాన్ని ఎలా బయటపెట్టాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక బాలు అయితే చాలా ప్రేమగా మీనాతోటి ఒకటే చెప్తాడు, చూడు మీనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలా ఉన్నా అంటే మనం డబ్బు సంపాదించగలిగినా లేదు ఇలాగే ఏదో ఒక మూలలో ఉండాల్సిన పరిస్థితి వచ్చినా డబ్బు లేకపోయినా మనం మాత్రం ఈ ప్రేమని ఇలాగే ఉంచుకోవాలి అని అనేసరికి నేను కూడా అదే చెప్దాం అనుకున్నా మీకు. మనం డబ్బు సంపాదించలేకపోవచ్చు, మీ ఇద్దరు అన్నదమ్ముల కంటే కూడా మనం తక్కువలోనే ఉండొచ్చు, కానీ మన ప్రేమలో మాత్రం ఎలాంటి లోటు రాకూడదు అని నేను కోరుకుంటున్నాను అని అనేసరికి నేనెలా ఆలోచిస్తే మా పూలగొంపు కూడా అలాగే ఆలోచిస్తుంది అని చెప్పేసి అంటాడు ఇక బాలు. ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఉంటారు. అయితే ఇక మనోజ్ రోహిణి ప్రతిరోజు కూడా మనోజ్ ఫర్నిచర్ షాప్ దగ్గరికి వెళ్ళడం రావడం, ఇక రోహిణి ఏమో పార్లర్కి వెళ్ళడం రావడం. ఫర్నిచర్ షాప్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు అవుతుందో అర్థం కాక మనోజ్ ఇంటికి వచ్చి, అరే బాలు, ఆయనతో మాట్లాడి ఆ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేస్తాడో అడుగు, అసలు మనం తీసుకుంటామని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఖాళీ చేయడేంటి అని చెప్పని అనేసరికి అది నేను మాట్లాడి చెప్తాను అన్నయ్య అని చెప్పేసి అంటాడు. ఇక అన్న తర్వాత వెంటనే షోరూమ్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడేసరికి ఆయన, నాకెందుకో మీ అన్నయ్య దీనికి సూటబుల్ కాదనిపిస్తోంది బాలు, ఎందుకంటే తన తీరు చూస్తుంటే ఎంతసేపు డాంబికంగా ఉన్నాడే తప్ప కష్టపడదామని కానీ లేకపోతే ఎలా అయినా ఈ షాప్ని డెవలప్ చేయడానికి నా ఐడియాస్ ఇవి అని కానీ ఎక్కడా మాట్లాడట్లేదు. నువ్వు తాపత్రయపట్టమే కానీ నాకెక్కడ అతనిలో ఆ జీల్ అనేది కనిపించట్లేదు అని అనేసరికి, లేదు సార్, ఎలాగోలా పనిచేసుకుంటాడు, మా అన్నయ్య సెటిల్ అయ్యాడంటే మా కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి సార్, ఆలోచించి చూడండి సార్ అని చెప్పని అంటాడు. సరే బాలు, నేను ఒక 2 రోజుల్లో చెప్తాను అని చెప్పేసేసి ఇక ఓనర్ చెప్పేసరికి ఇంటికి వచ్చిన బాలు, ఏమమ్మా ప్రభావతమ్మ అని చెప్పని అంటాడు. ఏంట్రా ఏంటి అని చెప్పని ప్రభావతి అనేసరికి, నీ కొడుకు దీనికి కూడా పనికిరాడని ఆ ఓనర్కి అర్థమైపోయింది. వీడు వెళ్ళినవాడు వీడి పని చూసుకుని రాక పద్దాక ఆ ఓనర్ సీట్లో ఎందుకు కూర్చుంటున్నాడు? మనం కొనలేదు, మనకి ఇంకా రాలేదు, మరి అటువంటి అప్పుడు వీడి తొందరపాటు ఎందుకు? ఎంతసేపు ఆ కుర్చీలో కూర్చోవాలి, అక్కడ నేమ్ బోర్డు పెట్టుకోవాలి అన్న తప్పని తప్ప అసలు షాప్లో ఏం జరుగుతోంది, ఏం సేల్స్ జరుగుతున్నాయి, మనకి స్టాక్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇలాంటి విషయాలు ఏమైనా వెళ్ళి అతనితో మాట్లాడుతున్నాడా? అవేమీ చేయని ఇతనికి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి ఆయన నన్ను అడుగుతున్నాడు, ఏం చేయమంటావు అని అనేసరికి, జేరా మనోజ్, వెళ్ళినప్పుడల్లా కాస్త ఆయనతో చక్కగా మాట్లాడొచ్చు కదా, వ్యాపారం ఎలా చేయాలి ఏంటి అనేది నేర్చుకోవచ్చు కదా అని అంటే, ఏంటి మమ్మీ, నాకు ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, నాకేమన్నా వ్యాపారం తెలియదు అనుకుంటున్నావా? నేను ఎంత చదివాను, నా డిగ్రీలు నేను వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర నేర్చుకోవటానికా ఏంటి అని చెప్పని అంటే, డిగ్రీలు ఎవరైనా సంపాదిస్తారు, ఇప్పుడు బాలు వెళ్ళి డిస్టెన్స్లో డిగ్రీ రాసొస్తే బాలు డిగ్రీ అని అంటారు అని అంటుంది శృతి. అంటే ఏంటి నువ్వు మాట్లాడేది శృతి, మనోజ్ చదివిన డిగ్రీలు ఎందుకు పనికిరావంటావా అని చెప్పనంటే, డిగ్రీలు పనికిరావు అనట్లేదు రోహిణి, ఆ డిగ్రీల వల్ల ఉపయోగం ఉండాలి అంటున్నాను. కేవలం నేమ్ బోర్డు మీద రాసుకోవడానికి పనికొచ్చే డిగ్రీలను పట్టుకొని నేను డిగ్రీ చదివాను కాబట్టి నాకు బిజినెస్ గురించి ఎవరు చెప్పక్కర్లేదంటే ఎలా? బిజినెస్ చేస్తున్న ఆయనకు అర్థమైంది ఈయన గారికి ఆ బిజినెస్ చేయటం చేత కాదని చెప్పి అని అంటూ, పదరవి, ఈ ఇంట్లో ఎప్పుడు ఉండేదే ఇది అంటూ శృతి వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి మనోజ్ తోటి, ఒరేయ్ కాస్త జాగ్రత్తగా ఉండరా అని అనేసరికి, సరే ఇక చూడు బిజినెస్ ఎలా చేయాలో ఏంటో నేను అన్ని సర్చ్ చేసి నేర్చుకుంటాను అని చెప్పని అంటాడు. అలా అన్న తర్వాత ఇక ఫోన్ తీసుకుని మనోజ్ అయితే బిజినెస్ గురించి సర్చ్ చేయటం మొదలు పెడతాడు. అలా మొదలు పెట్టేసరికి సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ అని చెప్పేసేసి ఇన్ కెనడా అని కొడతాడు. అది కొట్టేసరికి ఒక్కసారిగా కల్పన ఫోటో వస్తుంది. కల్పన ఫోటో వచ్చేసరికి ఇదేంటి కల్పన అని చెప్పేసేసి ఇక మనోజ్ అయితే కల్పన గురించి మొత్తం చదువుతాడు. ఆ వెనకే నుంచుని మొత్తం చూస్తున్న బాలు, ఈవిడెవర్రా అని అనేసరికి, ఈవిడ నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పని అంటాడు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటే నీ 40 లక్షలు ఎత్తుకుని వెళ్ళిపోయిన అమ్మాయేనా
అని అనేసరికి అవును తనే అనగానే ఓహో ఇప్పుడు ఈవిడి గురించి ఇక్కడ ఏం రాశారు అని అడుగుతాడు. తను కెనడాలో ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అయ్యింది అది రాశారు అని అనగానే నీ దగ్గర నుంచి 40 లక్షలు ఎత్తుకుపోయి అక్కడ బిజినెస్ పెట్టి తను సక్సెస్ అయ్యింది, నువ్వు మాత్రం ఇలానే ఉన్నావన్నమాట అని అనుకుంటూ అప్పుడు బాలు వెంటనే బయటికి వెళ్ళిపోయి కల్పనకి ఫోన్ చేస్తాడు. ఎందుకంటే కల్పన అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు తన నెంబర్ ఇచ్చింది బాలుకి. ఇక ఫోన్ చేసేసరికి చెప్పు బాలు అని చెప్పని అంటుంది. థ్యాంక్స్ మేడం, మీ దగ్గర నా నెంబర్ ఉంచుకున్నందుకు అనగానే లేదు నేను ఇండియాకు వచ్చినప్పుడల్లా నీకే ఫోన్ చేయాలని చెప్పి నేను నీ నెంబర్ని జాగ్రత్త పరుచుకున్నాను, బిజినెస్ ట్రిప్స్ మీద నేను ఇండియాకు వస్తూ ఉంటాను అని అంటుంది కల్పన. దాంతో ఇక బాలు అవునా మేడం అంటే ఎప్పటికప్పుడు కనీసం ఒక సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటారా అంటే లేదు లేదు బాలు, ఇకపై 3 మంత్స్కి ఒకసారి నా ఇండియా ట్రిప్ ఉంటుంది, సో ప్రతి 3 నెలలకు ఒకసారి నేను నీకు ఫోన్ చేస్తాను. సరే ఇప్పుడెందుకు చేశావు అని అనగానే మీకు మనోజ్ అని ఎవరైనా తెలుసా మేడం అని అడుగుతాడు. మనోజా? మనోజ్ గురించి నువ్వెందుకు అడుగుతున్నావు అని అనగానే అంటే మీకు మనోజ్ అనేవాడు తెలుసు అనమాట అని అంటాడు. ఆ తెలుసు, ఏమైంది బాలు, ఇప్పుడు వాడి గురించి ఎందుకు అడుగుతున్నావు, వాడు పెద్ద వెధవ అని చెప్పని అంటుంది. వెధవ ఎందుకు మేడం అనగానే అదో పెద్ద కథలే, ఇప్పుడు అదంతా ఎందుకు కానీ దేనికి అడిగావో చెప్పు అంటే లేదు మేడం ఒకసారి చెప్పండి, నాకు తెలిసి అతను మీ బాయ్ ఫ్రెండ్ అనుకుంటా అంటే బాయ్ ఫ్రెండే, నాకు వేరే ఇల్లు తీసి పెట్టి అదేదో చేశాడులే వదిలేసి ఇప్పుడు ఏంటి గొడవ అని అనగానే మీ పేరు కల్పన కదా అంటే నేను అసలు అన్ని రోజులు నీతో పాటు ట్రావెల్ చేశాను కానీ నువ్వు మేడం అంటమే తప్ప నేను నా పేరు కూడా చెప్పలేదు. ఎస్ నా పేరు కల్పన, నీకెలా తెలుసు అనగానే మరి మీరు ఇవ్వాల్సిన 40 లక్షలు ఇవ్వకుండా ఎందుకు వెళ్ళిపోయారు మేడం అని అంటాడు. 40 లక్షలా? 40 లక్షల గురించి నీకెలా తెలుసు బాలు, అసలు నువ్వు ఎవరివి, ఏం మాట్లాడుతున్నావు అని అనగానే మనోజ్ గాడి దగ్గర నువ్వు నొక్కేసి తీసుకెళ్లిపోయిన 40 లక్షల గురించి మాట్లాడుతున్నాను అనగానే ఓ అయితే మనోజ్ నీకు బాగా తెలుసనమాట అని అంటుంది. నాకు బాగా తెలియడం కాదు, వాడు నాకు అన్నయ్య అని అంటాడు బాలు. ఓ మీ అన్నయ్య, అయితే ఇన్నాళ్ళకి నీకు నా ఫోటో నా ఫోన్ నంబర్ ఇవన్నీ క్లారిటీ వచ్చి నాకు కాల్ చేసావా అనగానే అవును మా 40 లక్షలు మాకు ఇచ్చేసేయండి అంటే 40 లక్షలు ఇవ్వడం ఏంటి బాలు, వడ్డీతో సహా కలిపి 45 లక్షలు పోలీస్ స్టేషన్లో మీ అన్నయ్య వదినలకి సెటిల్ చేశాను, మీ అన్నయ్య అకౌంట్కే అమౌంట్ పంపించాను, కావాలంటే చూడు వెళ్ళి తన స్టేట్మెంట్ అడుగు, నేను కూడా నా స్టేట్మెంట్ పంపిస్తున్నాను, తనకి డబ్బులు పంపించింది, నీ వాట్సాప్ నంబర్కి నేను వాట్సాప్ చేస్తున్నాను చూసుకో అని చెప్పేసేసి అంటుంది. ఆ రెసిప్ట్ ని అండ్ స్టేట్మెంట్ ని వాట్సాప్ చేస్తుంది ఇక కల్పన. అయితే ఒక్కసారిగా అవి చూసి షాక్ అయిపోతాడు బాలు. అంటే మీరు డబ్బు రిటర్న్ ఇచ్చేశారా అని చెప్పని అంటాడు. ఇచ్చేశాను, వాళ్ళ కంట్లో పడ్డ వెంటనే వాళ్ళు నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, ఆ రోజున నువ్వు సంతకం పెట్టు అంటే పెట్టావే అది దానికోసమే అని చెప్పేసరికి ఒక్కసారిగా బాలు అయితే షాక్ అయిపోతాడు. అంటే వడ్డీతో సహా 45 లక్షలు మీ దగ్గర వసూలు చేసి ఆ డబ్బుని కాస్త వాళ్ళ నాన్నిచ్చాడని చెప్పి పార్లర్ అమ్మ బిల్డప్ కొడుతుందనమాట అనుకుంటూ ఉంటే ఇక ఉంటాను బాలు, నేను వచ్చాక నీకు కాల్ చేసినప్పుడు నువ్వు లిఫ్ట్ చేస్తావుగా అని అంటే దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు మేడం, తప్పకుండా కాల్ చేయండి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత ఇంటికి వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళినటువంటి బాలు మనోజ్ దగ్గరకు వచ్చి ఏరా మనోజ్, మీ మామగారు మొత్తం నీకెంత డబ్బులు పంపించారు అని అడుగుతాడు. ఒక్కసారిగా కంగు తింటాడు మనోజ్. ఇప్పుడేంట్రా మా మామగారు పంపిన డబ్బుల గురించి ఇప్పుడు నువ్వెందుకు అడుగుతున్నావు అని అంటాడు. ఎందుకంటే మీ మామగారు నీకు డబ్బు పంపాలి అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరి ద్వారానే పంపాలి, ఎందుకంటే ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కాబట్టి, జైల్లో ఉన్నాడు కాబట్టి. మరి అలాంటప్పుడు ఎవరు నీకు డబ్బులు పంపించారు? అది మా మామగారు జైల్లో ఉన్నారు కాబట్టి ఆయనకు తెలిసిన వాళ్ళకి ఈ పని అప్పచెప్పారు, వాళ్లే ఆ డబ్బు తీసుకొచ్చి అకౌంట్లో వేశారు అనగానే అవునా, అయితే డబ్బు నీకు వేరే వాళ్ళ పేరుతో వచ్చింది, ఎవరి పేరుతో వచ్చింది అని అనగానే ఇక కంగారులో తడుముకోకుండా రామారావు అనే పేరుతో వచ్చింది అంటాడు. అంటే రామారావు అనే అతని అకౌంట్ నుంచి నీ అకౌంట్కి డబ్బు పడింది అంతేనా అంటాడు. అవునరా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు అని చెప్పని అంటే ఒరే నలభీమా అంటాడు. అన్నయ్య నువ్వు నన్ను అలా పిలిచి ఎంత కాలమైందో చెప్పనయ్య ఏంటి సంగతి అని చెప్పనంటే ఒరే నలభీమా, రామారావు అనే అకౌంట్ నుంచి వీడి అకౌంట్కి 25 లక్షలు పడ్డాయో లేదో వీడి అకౌంట్లో చూసి చెప్పరా అంటాడు. ఇప్పుడు ఏంటి ఇదంతా, రోహిణి వాళ్ళ నాన్న డబ్బు పంపించాడని చెప్పి మీ అందరికీ అక్కస ఎక్కువైపోయిందా అంటుంది. నువ్వు ఆగమ్మా అక్కసావతి, ఏం మాట్లాడుతున్నావు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా?
వీడు చెప్పిన ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పాడో అక్కడి నుంచే వచ్చాయో లేదో క్రాస్ చెక్ చేస్తున్నాం అనగానే అసలు అంత అవసరం ఇప్పుడు ఏమొచ్చింది అని చెప్పి ప్రభావతి గొడవ పెట్టడం మొదలు పెడుతుంది. వచ్చింది, ఆ అవసరమే వచ్చింది. వాడు నిజం చెప్పాడో అబద్ధం చెప్పాడో మనం క్రాస్ చెక్ చేసుకోకుండా ఇప్పటి వరకు వాడు చెప్పినవన్నీ నిజాలేనన్నట్టుగా మనం నమ్మాము. వాడు నమ్మిచ్చాడు. నమ్మడం మన తప్పైతే నమ్మించడంలో అస్సలేమాత్రం పొరపాటు లేదు. ఇక అలా అంటున్నటువంటి బాలు మాటలు విని ఏం జరిగిందిరా అంటే, నువ్వు వాడి ఫోన్ తీసుకుని చెక్ చేయరా, వాడికి వచ్చిన డబ్బు రామారావు అనే అకౌంట్ నుంచి వచ్చిందో లేదో అని చెప్పని అంటే, వెంటనే ఇక రవి మనోజ్ చేతి నుంచి ఫోన్ తీసుకుంటాడు. తీసుకుంటే వాడు ఇవ్వు ఇవ్వు అని చెప్పని లాగుతూ ఉంటే ప్రభావతి ఎందుకురా భయపడుతున్నావు ఆగు అనగానే, అమ్మా అది కాదమ్మా అంటూ ఉంటే, మాట్లాడకు, చెక్ చేసుకోండిరా, అబద్ధం ఆడాల్సిన అవసరం వాడికేంటి అంటుంది. ఇక రవి చెక్ చేసి, అన్నయ్య రామారావు అనే అకౌంట్ నుంచి రాలేదు కానీ కల్పన అనే అకౌంట్ నుంచి 45 లక్షలు వచ్చాయన్నయ్య అనగానే, ఎస్, ఇది బయటపడ్డానికే నేను ఇంతసేపు మాట్లాడింది. కల్పన ఎవరు అని చెప్పని అంటాడు బాలు. కల్పన అనే ఆవిడ దాని నుంచే వేశారు నాకు రామారావు అంకుల్ అని చెప్పని అంటాడు. ఓ, కల్పన అనే ఆవిడ నుంచే నీకు వేశారా రామారావు అంకులా? మరి 25 లక్షలు వేయాల్సింది 45 లక్షలు ఎందుకు వేశారు? నువ్వు ఎత్తుకెళ్ళిన 40 లక్షలకి వడ్డీతో సహా చేశారా ఏంటి అని అంటాడు. వడ్డీ ఏంటి అంటూ ఉండగానే రోహిణి వచ్చి, ఏంటి బాలు ఇది, ఏ అసలు మనిషి మాట నమ్మరా అనగానే, నమ్మేం కాబట్టే నట్టేట్లో ముంచారమ్మా మీరు అని చెప్పని అంటాడు. అరే ఒరే బాలు ఏం మాట్లాడుతున్నావురా, ఏం జరిగింది అసలు అంటే, ఒరే నలభీమా, నాన్న సంపాదించిన డబ్బంతా కూడా రిటైర్మెంట్కి 40 లక్షలు వస్తే దాన్ని వీడెత్తుకుపోయాడు. వీడి దగ్గర నుంచి ఆ కల్పన ఎత్తుకుపోయింది. ఆ కల్పన మొన్న ఇండియా వచ్చినప్పుడు నా కారులోనే తిరిగింది. ఆవిడ కల్పన అనే విషయం తెలియక నేనేమో ఆవిడని కారులో పెట్టుకు తిప్పాను. చివరాఖరి రోజున వెళ్లిపోయేటప్పుడు నన్ను సంతకం పెట్టమంటే దేనికో అనుకుని సంతకం పెట్టాను. కానీ అది దేనికో తెలుసా? వీళ్ళకి 45 లక్షలు ఇచ్చినట్టు ఆవిడ సాక్షి సంతకం నా చేత తీసుకుంది. అసలు ఏంటా ఈ కథంతా అని చెప్పేసేసి నిన్న వీడు కూర్చుని బిజినెస్ చేసేవాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్ అని వెతికాడే, అప్పుడు కెనడాలో సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అని చెప్పి ఆవిడ పేరు వచ్చింది. ఎవరా ఏంటా అని చెప్పి నేను ఎంక్వైరీ చేస్తే అయ్యగారి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని తేలింది. ఆవిడ నా కస్టమర్ కాబట్టి నేను ఆవిడకి ఫోన్ చేసి విషయం కనుక్కుంటే, నేను వస్తూ 45 లక్షల రూపాయలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాను, కావాలంటే రిసీట్ ఇదిగో అని చెప్పి నాకు పంపింది. అంటే నాన్న డబ్బు తను తీసుకెళ్లిపోయినా వడ్డీతో సహా తిరిగి చెల్లించింది. ఆ డబ్బుని రోహిణి గారేమో మా నాన్న పంపిన డబ్బు అంటూ మనందరికీ బిల్డప్ ఇచ్చి వాళ్ళ నాన్నే ఏదో ఇక్కడ బిజినెస్ పెట్టిస్తున్నాడు అన్నట్టుగా మగుడు పెళ్లాలిద్దరూ కవరింగ్ ఇచ్చారా బాబు అని చెప్పి చెప్తాడు బాలు. ఒక్కసారిగా అది విని సత్యం షాక్ అయిపోతాడు. ప్రభావతి అయితే డబుల్ షాక్. ఏంటి, కల్పన డబ్బు వెనక్కిచ్చేసిందా? మరి రోహిణి మీ నాన్న డబ్బు పంపించాడని చెప్పావు అని అంటుంది ప్రభావతి. మరి ఆవిడ ఏది చెప్తే అది నిజమని చెప్పి నమ్మటానికి నువ్వు ఉన్నావు కదా వెర్రి గొర్రెలాగా. అందుకే ఆవిడ గారు అంత పెద్ద అబద్ధాన్ని పచ్చి నిజమన్నట్టుగా చెప్పేసింది. దాన్ని మనం నమ్మేశాం. ఆవిడ వాళ్ళ నాన్న పంపించిన డబ్బులతోటే కొనేస్తోంది ఈ ఫర్నిచర్ షాపు అని చెప్పని అనుకున్నాం. పిచ్చి వాళ్లకలాగా ఆవిడ ఏది మాట్లాడితే దానికి సరే అన్నాం. ఇంకా కల్పన ఎప్పటికీ ఇక్కడికి రాదు కాబట్టి, వచ్చినా మనల్ని కలవదు కాబట్టి మనం చెప్పే అబద్ధం నిజమైపోతుంది అని చెప్పని అనుకున్నారు. ఏంటేంటి, మీరు ఆ డబ్బుతో వ్యాపారం చేసి ఆ డబ్బుల్ని మాకు తిరిగిస్తారా? ముందు ఆ డబ్బు మొత్తం ఇక్కడ పెట్టండి అని చెప్పని అనగానే, ఫర్నిచర్ షాప్కి అని చెప్పని అంటుంది. ఏం చెయ్యాలో ఏం పెట్టాలో మా నాన్న నిర్ణయించుకుంటాడు కాబట్టి మీరేమీ చేయవసరం లేదు. మొత్తం వడ్డీతో సహా వసూలు చేసినటువంటి ఆ డబ్బు 45 లక్షలు ఇక్కడ పెట్టండి అంటాడు బాలు. రవి కూడా అదే మాట మాట్లాడతాడు. ఇక సత్యం కూడా మరుక్షణంలో ఆ డబ్బులు నా దగ్గర ఉండాలిరా అని అనగానే, నాన్న అకౌంట్లో మొత్తం ఉన్న డబ్బులు పంపిస్తున్నాను నాన్న, రోహిణి ఆల్రెడీ ఒక 2 లక్షల రూపాయలు తీసుకుంది, వడ్డీ ఇస్తోంది అని చెప్పని అనగానే, ఏంటి, ఎవరి డబ్బులు ఎవరు తీసుకుని వడ్డీ ఇస్తారు? ముందు ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని చెప్పని అంటే, బాలు 40 లక్షలు మాత్రమే మామయ్య డబ్బులు, 5 లక్షలు నేను కష్టపడి తన దగ్గర నుంచి వడ్డీ అని వసూలు చేశాను, ఆ డబ్బులతోటి అనగానే, అసలు నీకు మాట్లాడటానికి అర్హతే లేదు ఇక్కడ, అర్థమైందా? నోరు మూసుకొని ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అని చెప్పేసేసి అంటుంది ప్రభావతి. దాంతో ఇక ఉన్నటువంటి మనోజ్ అయితే తన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బు మొత్తాన్ని ఇక సత్యం అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అలా చేసిన తర్వాత రోహిణి ఇవ్వాల్సిన 2 లక్షల్ని కూడా
తొందరలో తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పడంతో ప్రభావతి, యాండి బ్యాంకుకి వెళ్లి ఆ డబ్బులు తీసుకొచ్చి డ్రా చేసి నాకు ఇచ్చేయండి, నేను జాగ్రత్త చేస్తానంటే, ఇప్పటి వరకు నువ్వు చేసిన జాగ్రత్త చాలా బాగుందిలే ప్రభావతి, ఇక నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బు మొత్తం నా అకౌంట్లోనే ఉంటుంది, ఎవరికి ఏమి ఇవ్వాలో అది నేను ఇస్తాను అని చెప్పేసేసి, రవి నువ్వు రెస్టారెంట్ పెట్టుకుంటానన్నావు కదా, సో ఆ రెస్టారెంట్ కి నా తరపు నుంచి నీకు నేను 8 లక్షలు ఇస్తున్నాను, ఈ మిగతా 2 లక్షలు మీ పేరుతో బ్యాంక్ లో వేస్తాను అని చెప్పని అంటాడు సత్యం. ఇక శృతి అయితే, ఓకే రవి, అంకుల్ డబ్బులు ఇచ్చారు కాబట్టి నేను కూడా నా సేవింగ్స్ నుంచి నీకు ఒక 5 lakhs ఇస్తాను, సో మొత్తం అమౌంట్ పెట్టి నువ్వు రెస్టారెంట్ పెట్టుకో అని చెప్పని అంటుంది. అది భర్తకు భార్య సహకారం అందించటం అంటే అది అని చెప్పని అనగానే, ఇక ఇటు నుంచి బాలు వంక చూస్తూ, ఇదిగోరా నీకు నేను ఇస్తాను అనుకున్నటువంటి 8 లక్షలు అని అనగానే, ఇప్పుడు ఆవిడ గారు ఏమిస్తుందో భర్తకి అని చెప్పని అంటుంది. నువ్వు నాకేమిచ్చావు తీసుకొచ్చి అని చెప్పి సత్యం ప్రభావతికి చురక వేస్తాడు. ఇక 8 లక్షలు అని చెప్పేసేసి సత్యం అనేసరికి, నాన్న వాడికెందుకు 8 లక్షలు అంటాడు మనోజ్, అది నీకు అనవసరమైన విషయం అని చెప్పనంటే, నాన్న నువ్వు ఇచ్చిన 8 లక్షలతో 4 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి 2 కార్లు కొంటాను, 2 కూడా ట్రావెల్స్ లో తిప్పితే ఆ డబ్బులతోటి వాటి ఈఎంఐ పోను మనకి ఎలా వేసుకున్నా ఇంటికి నెల వచ్చేసరికి 30,000 రూపాయలు వస్తాయి, ఇంకా కార్లు మన సొంతం అవుతాయి అనగానే, చూసావుగా వాడు ఏం చేస్తాడో ఆ డబ్బుని అని అంటే, సరేనన్న మా వాటా 8 లక్షలు అంటాడు మనోజ్. అనగానే, మీకు ఏ వాటా రాదు మనోజ్, ఎందుకంటే ఇందులో 10 లక్షల రూపాయలు మౌనికకి ఫిక్స్డ్ చేసి మిగిలిన డబ్బులు మా పేరు మీద ఉంచుకుంటాం, ఎందుకంటే మీ ఆవిడ కోసం ఈ ఇల్లు తాకట్టు పెట్టి దేవుడా అంట నా భార్య చేసిన పని వల్ల ఆ షాప్ పెట్టారు, తీరా చూస్తే ఆ పార్లర్ అమ్మేశారు, వీళ్ళెవ్వరికీ వాటాలు ఇవ్వకముందే నీకు చాలా వాటాలు ఇచ్చింది మీ అమ్మ, కాబట్టి మీకు ఇచ్చేదేమీ లేదు, ఆ ఫర్నిచర్ షాప్ తీసుకున్నా కూడా నా పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగి నేను చెప్పినట్టుగా ఆ వ్యాపారం నడుచుద్దంటే పెడతాం, లేదంటే అది కూడా లేదు అంటాడు సత్యం. దాంతో ఒక్కసారిగా ఇక రోహిణి అయితే షాక్ అయిపోతుంది, అనుకున్నది మొత్తం ఫ్లాప్ అయిపోయింది బాలు చేసిన పని వల్ల అనుకుంటూ ఉండగా, ఇక రవి రెస్టారెంట్ పనుల మీద బిజీగా ఉంటాడు. ఇక ఇటు నుంచి బాలు అయితే వెంటనే షోరూమ్ కి వెళ్లి కార్స్ 2 బుక్ చేసుకుంటాడు. ఇక అలా బుక్ చేసుకున్న తర్వాత 3 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి మిగతా 2 లక్షలు బ్యాంక్ అకౌంట్ లో ఉంచుకుంటాడు, ఎందుకంటే వెహికల్స్ కి కావాల్సినటువంటి వర్క్స్ చేయించుకోవటం కోసం అని చెప్తాడు. ఇక మీనా వంక చూస్తూ, నీకు కూడా నేను ఒక బొకే షాప్ పెట్టిస్తాను అని చెప్పనంటే, వద్దు నాకు ఈ పూల బండి చాలు, ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటాను సరేనా అని చెప్పని అంటుంది. ఇక శృతి రవి ఇద్దరు కూడా రెస్టారెంట్ పనుల్లో ఉంటే, ఇక మనోజ్ ఉద్యోగవేటలో ఉంటాడు, రోహిణి పార్లర్ లో జాబ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక రోహిణికి చాలా కోపం వస్తుంది. ప్రభావతి దగ్గరికి వెళ్లి, ఏంటత్తయ్య ఇది, మాకు అన్యాయం జరుగుతుంటే ఏమీ మాట్లాడరేంటి అని అంటే, వచ్చిన డబ్బుని నీ తండ్రి గారిచ్చిన డబ్బు అని చెప్పి మమ్మల్ని అందరినీ పిచ్చివాళ్ళని చేసి నమ్మించకుండా ఉండుంటే ఆ డబ్బులో మొదటి హక్కు మీకే వచ్చుండేది, నువ్వు ఆ విషయం దాచిపెట్టడమే కాకుండా మా సొమ్ముని మీ నాన్నిచ్చిన సొమ్ము అన్నట్టుగా మమ్మల్ని అందరినీ పిచ్చివాళ్ళని వెర్రివాళ్ళని చేశావు, నీకోసం నీ తరపున మాట్లాడి నేను నా ఇంటి అందరి ముందు తలదించుకునే పరిస్థితికి వచ్చాను, ఇంకా ఏం ముఖం పెట్టుకుని వచ్చి మాట్లాడుతున్నావు, ఏం ముఖం పెట్టుకుని వచ్చి అడుగుతున్నావు అని చెప్పని అంటుంది ప్రభావతి. దాంతో ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక రోహిణి సైలెంట్ అయిపోతుంది. నేను ఆ రోజున చెప్పాను కదా ఇంట్లో ఇచ్చేసేద్దామని చెప్పి, అప్పు తీర్చేసిన వాళ్ళం అవుతామని, ఇప్పుడు చూడువాడు లక్షలు మింగినోడా అనడు, దొంగోడా అంటం మొదలెడతాడు అని చెప్పేసేసి, ఇక మనోజ్ అనేసరికి, ఏమో మనోజ్ మంచి జరుగుతుంది కదా అనుకున్నాను, తీరా చూస్తే ఇలా జరిగిపోయింది, ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు అంటే, నువ్వేమీ చేయకమ్మా, నువ్వు వెళ్ళి పార్లర్లో వర్క్ చేసుకో, నేను ఉద్యోగవేటలో ఉంటాను, వాళ్ళిద్దరూ మాత్రం ఎదుగుతూ ఉంటారు, నేను ఇలాగే ఉంటాను, నీ సలహా పాటించినందుకు నాకు చాలా బాగా జరిగింది అంటూ ఉంటాడు. ఈలోపు ప్రభావతి, రోహిణి నువ్వు తీసుకున్న ఆ 2 లక్షలు కూడా తొందరగా తీసుకొచ్చి ఇమ్మని చెప్పారు మీ మామయ్య గారు అని అంటుంది. ఇక ఒక్కసారిగా ఇంటి వాతావరణం మొత్తం మారిపోతుంది. ఇటు చిన్న కొడుకుని ఇటు రెండో కొడుకుని చాలా గొప్పగా చూసుకోవడం మొదలు పెడుతుంది ప్రభావతి, ఎందుకంటే ఇద్దరూ సంపాదన మీద ఉన్నారు. ఇటు నుంచి మనోజ్ మాత్రం ఎటూ సంపాదించలేకపోతున్నాడనే దిగులతోటి ప్రభావతి ప్రతిరోజు మనోజ్ని తిడుతూనే ఉంటుంది, కానీ మనోజ్లో మార్పు మాత్రం రాదు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.